భాగవతం అష్టమ స్కందం గజేంద్ర మోక్షము నుండి ఈ పద్యాన్ని మనం తెలుసుకుందాం. ఇలా రెప్పపాటు కాలంలో మొసలి శిరస్సును సుదర్శన చక్రం ఖండించిన ఆ సమయంలో మకరమొకటి రవి జొచ్చెను, మకరము మరి ఒకటి తనదు మాటున దాగెన్, మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. మకరమొకటి రవి జొచ్చెను, మకరము మరి ఒకటి తనదు మాటున దాగెన్, మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. ద్వాదశ రాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది అంటే దాక్కుంది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకు చేరాయి. ఇలా మొసళ్ళన్నీ బెదిరిపోవడానికి కారణం